నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు వార్తలు, వాటి ముఖ్యాంశాలు. అండగా ఉంటాం. ఇది ఊహించని ఉత్పతం. చంద్రబాబు ప్రభుత్వం రెయిన్బోలో పనిచేస్తుంది. డ్రోన్లతో బాధితులకు వస్తువుల పంపిణీ తొలిసారి చూస్తున్నా. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించి పోతే అపార ప్రాణనష్టం జరిగేది. గత ప్రభుత్వ తప్పిదాలతో బుడమేరకు ముప్పు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. భారీ వర్షాల వరదలు అపార పంట నష్టం జరిగింది. అనేక ప్రాంతాల్లో 5 రోజులు నీళ్లలోనే ఉన్నాయి. ఆ నీళ్లలోనే తిరుగుతూ జరిగిన నష్టాన్ని గమనించాం. కేంద్ర రాష్ట్రానికి అండగా ఉంటుంది. విజయవాడ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌లో వరద నష్టాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరిస్తున్న సీఎం చంద్రబాబు. చంద్రబాబు కంటకు నీరు. రైతుల కష్టాలు విని సీఎం భావోద్వేగం. వరద ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన. పంట మీద అధికారులతో సమీక్ష. బుడమేరు కాలువపై ఉన్న పాత కాలిబాట వంతెనపై నుంచి గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తున్న సీఎం. నష్టాలను కేంద్రానికి నివేదిస్తాం. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ జిందాల్ నేతృత్వంలోని నిపుణుల బృందం వెల్లడి. వరద బాధితుల ప్రాంతాల పరిశీలన. రాష్ట్రం రానున్న ఆర్మీ ఇంజనీరింగ్ ట్రాన్స్ఫర్స్ బృందం. సింగనగర్లోని ప్రకాష్ నగర్ వద్ద ట్రాక్టర్పై ప్రయాణిస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలిస్తున్న సంజీవ్ జిందాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం. చిత్రంలో ఆర్పి సిసోదియా. నందిగామ సురేష్ అరెస్ట్. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీకి 14 రోజుల రిమాండ్. మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయనను మంగళగిరి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో సురేష్ 80వ నిందితుడు. హైదరాబాద్ పారిపోతుండగా సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ శివార్లలో అదుపులో తీసుకుని గురువారం ఉదయం మంగళగిరి గ్రామీణ స్టేషన్ తరలించారు. సాయంత్రం ఆయనను మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. అంతకుముందు పోలీసులు విచారణకు ఆయన సహకరించలేదు. దీంతో కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టు పిటిషన్ వేశారు. కార్యాలయంపై దాడికి వెళ్లామని అంగీకరిస్తూ ఆ సమయంలో తాను అక్కడ లేనని సురేష్ చెప్పారు. గూగుల్ లొకేషన్ ఆధారంగా ఆ సమయంలో అక్కడే ఉన్నట్టు పోలీసులు ఆధారాలు చూపించగా నీళ్లు నమిలారు. అప్పట్లో ఆయన వద్ద ఉన్న గన్మ్యాన్ కూడా పోలీసులు సాక్ష్యం సేకరించారు. దాడి సమయంలో సురేష్ సంఘటన స్థలంలోనే ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో 6 మావోయిస్టుల మృతి. కరకొడెం అడవుల్లో ఎదురు కాల్పులు. మృతుల్లో మునుగోడు ఎల్జీఎస్ కార్యదర్శి లచ్చన్న, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంలో లైంగికంగా వేధించారు. ఎవరికైనా చెబితే నా భర్త, పిల్లల్ని చంపేస్తా అన్నారు. భర్తతో కలిసి వివరాలు వెల్లడించిన బాధిత మహిళ. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన తెదేపా. బుడమేరు విస్తరణలో రూ. బొక్కేశారు. అర్ధరాత్రంగా పనులు ముగించి ఉన్న వైకాపా సర్కార్. అయినా గుత్తేదారులు బిల్లులు చెల్లింపు. నాయకులు, గుత్తేదారులు కుమ్మక్కై తవ్విన మట్టి అమ్మకం. అసంపూర్తి పనుల ఫలితమే నేడు పొలాల్లో ముంచెత్తిన వరద. వైకాపా ప్రభుత్వం బుడమేరు విస్తరణ పనులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు భారీగా వచ్చిన వరద నీరు సవ్యంగా ఉండేదని జిల్లా జలవనరుల శాఖ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కానీ జగన్ ప్రభుత్వం ఆ పనులను ప్రీ క్లోజర్, ముందస్తు ముగింపు పేరుతో అర్ధరాత్రంగా రద్దు చేసింది. దీనిలో కొందరు నేతలు, అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కై రూ. స్వాహా చేశారు. ఇప్పుడే అదే జగన్ మానవత్వం తప్పిదం వల్లే విజయవాడ నగరం మునిగింది అంటూ నిందలు మోపుతున్నారు. గత ప్రభుత్వం విస్తరణ పనులు అర్ధరాత్రంగా ఆపేయడం వల్లే బుడమేరుకు ఇప్పుడు రికార్డు స్థాయిలో వచ్చిన వరద పొలాలను ముంచెత్తింది. భూసేకరణ పేరుతో జాప్యం. గుడివాడ డ్రైనేజ్ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ జిల్లా ఎన్కేపాడు నుంచి కల్లేరు వరకు 50.60 మీటర్ల దూరం ఉంది. బుడమేరు పుట్టిన మైలవరం నుంచి ఎన్కేపాడు వరకు 36 కిలోమీటర్ల జలవనరుల శాఖ ప్రత్యేక డివిజన్ పరిధిలో ఉంది. డ్రైనేజ్ డివిజన్లు మెడమేరు విస్తరణకు 2011లో 5 ప్యాకేజీలు విభజించి 72 కోట్లు టెండర్ పిలిచారు. రాష్ట్రానికి తప్పిన వాయుగండం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనం. వైకాపాకు ఉమ్మడి పశ్చిమ జడ్పీ చైర్పర్సన్ ఆమె భర్త రాజీనామా. త్వరలో జనసేనలో చేరతామని వెల్లడి. జీవితం మళ్లీ మొదటికి. నీట మునిగి రిపేర్కి వచ్చిన కార్లు, బైకులు. బురదలో నిండిపోయిన వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు. మరమ్మతులకి వేలలోనే ఖర్చు. లబోదిబోమంటున్న ముంపు బాధితులు. గుడ్లవెల్లేరు హాస్టల్లో రహస్య కెమెరాలు అవాస్తవం. విద్యార్థులను భయపడనక్కర్లేదు. ఐజీ అశోక్ కుమార్ స్పష్టీకరణ. వివరాలు వెల్లడిస్తున్న ఐజీ అశోక్ కుమార్, పక్కన ఎస్పీ గంగాధర్, ఇతర అధికారులు. సుభాష్ రామానాయుడు బుడ్డమేరు గండి పూర్తి చేతలో మంత్రి నిమ్మల 3 రోజులుగా స్వయంగా పర్యవేక్షణ. తిండి తిప్పలు లెక్క చేయక వాన కురుస్తున్నా, వరద పోటెత్తుతున్నా, చీకట్లో కొమ్ముతున్న మంత్రి నారాయణ మాత్రం బుడమేరు కాలువ గట్టు నుంచి కదలడం లేదు. కట్టపైనే భోజనం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలో అధికారులు సమీక్షిస్తుంటే మంత్రి క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన వెంట ఉన్నారు. బుధవారం మంత్రి లోకేష్ కూడా గండ్ల పూడ్చి చేత పనులు పరిశీలించారు. విజయవాడ మునకకు కారణమైన బుడమేరు పల్లింపు కాలువ గండు పడడమే, వీటిని పూడిస్తేనే నగరానికి ఉపశమనం. నీ దగ్గరుండి చేస్తున్న ఏ పని అయినా త్వరగా అవుతుందని ముఖ్యమంత్రి నమ్మకం. అదే స్ఫూర్తి పాటిస్తున్నారు. అన్ని గంటలు పూడ్చిన తర్వాతే నగరానికి వస్తారని చెప్పారు మంత్రి రామానాయుడు.
పొన్నవోలుకు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి. మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ కన్నుమూత. పశ్చిమ గోదావరి జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే రుద్రా సత్యనారాయణరాజు గురువారం కన్నుమూశారు. కేంద్ర భాగస్వామ్యంతో లేపాక్షిలోకి పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు సంప్రదింపులు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఈడీ స్వాధీనం నుంచి భూములు వెనక్కి తీసుకోవడంపై దృష్టి. అక్కడ భారీ పరిశ్రమల పార్క్ తేవాలన్నదే ఆలోచన. మంత్రి భరత్. పోలీసు ఉన్నతాధికారులపై కదంబరి ఫిర్యాదు. సీతారామాంజనేయులు, కాంతిరాణ, విశాల్ గున్ని, విద్యాసాగర్తో కలిసి కుట్ర పాల్పడ్డారు. వారిని అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి. దర్యాప్తు అధికారి శ్రవంత్ రాయ్కు అందజేత. శేషాచలంలో బంగారు బల్లి. శేషాచలం అడవుల్లో అరుదైన జాతికి చెందిన బంగారు బల్లి గురువారం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కనిపించింది. అటవీశాఖ షెడ్యూల్ 1 కింద పరిధిలో ఉన్న బంగారు బల్లి చీకటి ప్రదేశాల్లో రాత్రి బండ్లలో నివసిస్తుంది. పసిడి వర్ణంలో మెరిసిపోయే ఈ బల్లులు జాడ ఇటీవల లేకుండా పోయింది. తాజాగా కళ్యాణి డ్యాం పరిధిలో గుర్తించారు. కానీ వీరిని ఎరగని వరద. పెద్ద మనసులో ఆదుకోండి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మంత్రి లోకేష్ వినతి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరువురి పర్యటన. జగ్గంపూడి వైఎస్ఆర్ కాలనీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చిత్రంలో రాష్ట్ర మంత్రి లోకేష్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. నేటి సాయంత్రంలోగా కేంద్రానికి నివేదిక. వరద నష్టంపై శుక్రవారం సాయంత్రంలోగా కేంద్రానికి ప్రాథమిక నివేదిక అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గురువారం అర్ధరాత్రి విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వరదలు వచ్చిన ప్రాంతంలో సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లు వసూళ్లు వాయిదా వేస్తున్నాం. ప్రతి ఇంటికి ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్ తదితరుల సేవలు అవసరం. వారి ఇష్టానుసారంగా వసూలు చేయకుండా ఒక ధరను నిర్ణయిస్తాం. ఆన్లైన్లో నమోదు చేసుకుంటే మనుషులను పంపిస్తాం. అవసరమైతే ప్రభుత్వం కొంత రాయితీ ఇస్తుంది. ఆర్టీసీ బస్సులను ఉచితంగా అందుబాటులోకి ఉంచాం. వీలైనంత వరకు అందరినీ ఆదుకోవడం ఎలా అనే విషయంపై కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మాట్లాడాను. సహాయ చర్యలపై ప్రజాభిప్రాయం తీసుకున్నాం. 72% మంది పారిశుద్ధ్య కార్యక్రమాలు మొదలయ్యాయని, 73% మంది నీరు బయటకు పోతుందని, 10 శిబిరాలు నిర్వహిస్తున్నారని 72% మంది చెప్పారు. అందరికంటే ఎక్కువ సాయం చేసిన పవన్. మనసంతా వరద ప్రాంతాల్లో బాధితులపైన ఉన్న జ్వరం కారణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాలేకపోయారని చంద్రబాబు అన్నారు. ఒక వ్యక్తిగా అందరికంటే ఎక్కువ ఆయనే సాయం చేశారని ప్రశంసించారు. నష్టాలను కేంద్రానికి నివేదిస్తాం. కేంద్ర బృందం వెల్లడి. ఏపీ చరిత్రలో ఇదే తొలిసారి. సాధారణంగా ఇలాంటి విపత్తుల సమయంలో రాష్ట్రంలో నుంచి ప్రాథమిక నివేదిక అందాక 2-3 వారాల్లో కేంద్ర బృందాలు వస్తాయి. అయితే విజయవాడకు ఆదివారం వరద ముచ్చెంతగా గురువారం కేంద్రం నుంచి ప్రత్యేక బృందాల సభ్యులు హుటాహుటిన ముప్పు ప్రాంతాల్లో అడుగుపెట్టారు. ఇంత వేగంగా కేంద్ర బృందం రావడం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారి. నందిగాం సురేష్ అరెస్ట్ ఉన్నట్టు వారు చెప్పిన సాక్ష్యం ఆయన ముందుగా ఉంచి మీ గన్మ్యాన్ పేర్లు చెప్పాలని కోరగా ఆయన తెలియదని, మర్చిపోయానని సమాధానమిచ్చారు. కార్యాలయంపై దాడి ఎన్ని గంటలు జరిగింది, అప్పట్లో ఎవరెవరు వచ్చారని ప్రశ్నించగా తెలియదు, మర్చిపోయానని బదులిచ్చారు. ఫోన్ అప్పగించాలని కోరగా నిరాకరించారు. గతంలో వాడిన ఫోన్ ఇటీవల పోయిందని చెప్పడంతో ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించగా పాత ఫోనే కదా అని ఫిర్యాదు చేయలేదని చెప్పినట్టు తెలిసింది. రిమాండ్ రిపోర్ట్పై ఆయన సంతకం పెట్టలేదు. అదే విషయాన్ని పోలీసులు మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. సురేష్ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ దాడి సమయంలో సురేష్ అక్కడ లేరని, బెయిల్ మంజూరు చేయాలని కోరగా మెజిస్ట్రేట్ వారి అభ్యర్థనను తిరస్కరించారు. సీసీ ఫుటేజ్లు ఉన్నాయని వారికి వివరించారు. మరోవైపు సురేష్ పోలీసులు ఏమైనా కొట్టారని ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని చెప్పడంతో 14 రోజులు రిమాండ్కు ఆదేశించారు. వెంటనే జైల్లో పోలీసులు ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. ఆవుత్ శ్రీనివాసరెడ్డికి 14 రోజులు రిమాండ్. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు విజయవాడ కార్పొరేషన్ వైకాపా డిప్యూటీ మేయర్ భర్త ఆవుత్ శ్రీనివాసరెడ్డి మంగళవారం గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నలుగురు అరెస్ట్. తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో తాడేపల్లి పోలీసులు గురువారం నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిని మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా వారికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం పరారీలో ఉండగా ఆయన కారు డ్రైవర్ కొండూరు మండలం కావలూరు చెందిన తాండ్ర రాము, జోగి రమేష్ అనుచరులైన ఇబ్రహీంపట్నం చెందిన లంకే మనోహర్రావు, లంకే గోవిందరాజులు, చిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్ గురువారం పోలీసులు చిక్కారు. వీరిని ఎస్పీ మురళీకృష్ణ కోర్టులో హాజరుపరిచారు. జెడ్+ భద్రతను ఇస్తున్నాం. అదనపు భద్రతా సిబ్బంది పొందడానికి జగన్ అనర్హులు. హైకోర్టులో కౌంటర్ వేసిన ఐపీఎస్ అధికారి. వాద్యంపై విచారణ 13కు వాయిదా. ర్యాంప్పై చంద్రబాబు పక్కనే దూసుకెళ్లిన రైలు.
ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మతులు ప్రారంభం. బురద తొలగించి ఇళ్లను కడిగించి ఈ పనిలో 100కు పైగా ఫైర్ ఇంజన్లు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఇళ్లను బురదను తొలగిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. చంద్రబాబు కంట నీరు. బుడమేరు వరద చూసి చెల్లించిపోయిన సీఎం. నీటి నుంచి నిత్యావసరాల పంపిణీ. రేషన్ కార్డు లేకుంటే ఆధార్ ప్రామాణికం. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. సింగ్ నగర్లో కూరగాయలు కొనుగోలు చేసిన వరద బాధితులు. కార్చౌగా కూరగాయలు. ప్రతి ఇంటికి మందుల కిట్. స్వచ్ఛ సైనిక సలాం. యుద్ధ ప్రాతిపదికన కాలువ శుభ్రం, చెత్త తరలింపు. ముప్పు ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు. విజయవాడకు తరలి వచ్చిన 6,500 మంది కార్మికులు. చిరు వ్యాపారులకు కన్నీటి వ్యధ. దుకాణాల్లోకి నీరు బురద చేయడంతో నష్టపోయిన వ్యాపారులు. మళ్ళీ వ్యాపారానికి అప్పులు చేయాల్సిన దుస్థితి. వరద తగ్గడంతో దుకాణాలు తెరిచి చూస్తే ఆందోళన చెందుతున్న యజమానులు. బుడమేరు మిగిల్చిన మూగరోదన. వరదలో తేలుతున్న పశువులు, కుక్కల కబేరాలు. పెంపుడు జంతువుల కోసం యజమానులు గాలింపు. ఉగ్రవాదంతో శాంతికి ముప్పు. అరాగసిపై ఉమ్మడిగా పోరాడతాం. భారత్ సింగపూర్ తీర్మానం. భారత్ పర్యటన రండి. భారత్లో పర్యటించాల్సిన సింగపూర్ ప్రధాని వాంగ్ను మోదీ ఆహ్వానించారు. అందుకు వాంగ్ సమ్మతి తెలిపారు. వచ్చే ఏడాది భారత్ పర్యటన రావాల్సిందిగా సింగపూర్ అధ్యక్షుడు, భారత సంతతి ఆర్థికవేత్త సుష్మన్ రత్నం కూడా మోదీని ఆహ్వానించారు. భారత్ సింగపూర్ భాగస్వామ్యంగా సుష్మన్ రత్నం ఇస్తున్న బలమైన మద్దతును కొనియాడారు. శివాజీ విగ్రహ నిర్మాణంలో నాసిరకం సామాగ్రి వాడకం. ఎటు చూసిన చెరువులే. సాయం చేరేదెలా? ముంపులోనే అజిత్ సింగ్ నగర్ కాలనీ. వాహనాలు వెళ్లలేనంత వరద. ఇళ్లకే పరిమితం అవుతున్న ప్రజలు. విజయవాడ చివరిలో దుర్భరం. దివిసీమకు తప్పిన ముప్పు శాంతించిన కృష్ణమ్మ. పెరుగుతూ తగ్గిన బుడమేరు. తేరుకున్న లంక గ్రామాలు. గల్లంతైన పశు సంపద. మేత దానా సరఫరాపై ప్రభుత్వం దృష్టి. ఎన్టీఆర్ జిల్లాలో 813 కిలోమీటర్ల రహదారులు ధ్వంసం. 5 రోజుల్లో రాష్ట్రమంతటా దెబ్బతిన్న 3,758 కిలోమీటర్లు. థ్యాంక్ యూ.